హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే టీఎస్ ఎంసెట్ 2024కి సంబంధించి కీ అయితే రిలీజ్ చేశారు కదా. సో క్వాలిఫై అవ్వాలంటే 35 లేదంటే ఎవరికైతే 35, 36, 37, 38 లేదంటే 40 ఇలా మార్క్స్ అయినా వచ్చాయో, లేదంటే బార్డర్లో ఎవరికైతే మార్క్స్ అనేది వచ్చాయో, సో వాళ్ళందరూ చాలా టెన్షన్ అనేది పడుతున్నారు. చాలా మంది ఫోన్ కూడా చేశారు అనమాట, నాకు ఇలా మార్క్స్ వచ్చాయి, నేను క్వాలిఫై అవుతానా లేదా, నాకు మంచి ర్యాంక్ అనేది వస్తుందా రాలేదా అనేసి చాలా మంది అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి ఈ వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. అంటే డోంట్ వరీ నాన్న, అంటే ఏంటంటే మీకు 35 to 40 మార్క్స్ ఎవరికైతే వచ్చాయో సో వాళ్ళకైతే ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. ఏంటంటే మీరు బార్డర్లో పాస్ అయ్యారు కదా, బట్ ఇదైతే నాట్ ఫిక్స్డ్ అనమాట. ఈ యొక్క మార్క్స్ అనేది ఇంకా ఫిక్స్ చేయలేదు, ఓకేనా. సో ప్రెసెంట్ అయితే మనకు ఇంకా రాంగ్ క్వశ్చన్స్ అనేది తీసేయాలి, ఇంకా నార్మలైజేషన్ అనే ప్రాసెస్ ద్వారా మీకైతే మార్క్స్ కూడా ఇంకా యాడ్ అనేది అవుతాయి. కాబట్టి సో మీరైతే ఇంకా ఏం ప్యానిక్ అనేది పడకండి గైస్, మీరైతే ఏం టెన్షన్ అనేది తీసుకోకండి. ఎందుకంటే మార్క్స్ అనేది మనకి మళ్ళీ యాడ్ కూడా చేస్తారనమాట. అండ్ ర్యాంక్ కార్డ్కి సంబంధించి సో నిన్నైతే రిలీజ్ అనేది చేశారు. ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకున్నట్లయితే డౌన్లోడ్ అనేది చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క క్వశ్చన్కి సంబంధించి ప్రతి ఒక్క దానికి మీరైతే సో ఆన్సర్స్ అనేది చూసుకోవచ్చు అనమాట, మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి ఏంటి అన్నది. బట్ ఇదైతే ఓన్లీ ఎస్టిమేషన్ అనమాట, అంటే మీకు ఎన్ని మార్క్స్ అనేది రావచ్చు ఏంటి అన్నది ఎస్టిమేషన్. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసేసి సో నాకు అంటే మంచి కాలేజ్లో సీట్ అనేది వస్తుందా రాదా అనేసి చాలా మంది ప్యానిక్ అనేది పడుతున్నారు అనమాట. బట్ ప్రెసెంట్ ఏంటంటే ఇవైతే ఫిక్స్ అయితే కాదనమాట. సో ఈ యొక్క మార్క్స్ అనేది ఫిక్స్ అయితే కాదు, నేను రిపీటెడ్గా చెప్తున్నాను. సో దీనికి సంబంధించి ఇంకా అఫీషియల్గా రిలీజ్ అనేది చేయలేదు కదా రిజల్ట్స్ అన్నది. సో రిజల్ట్స్ అనేది వచ్చాక మనమైతే చూసుకుందాం. సో రిజల్ట్స్ అనేది వచ్చాక మనమైతే రిజల్ట్స్ అనేది చూసుకుంటే బాగుంటుంది. కానీ సో దీన్నే చూసేసుకుంటే మనకి ఇంకా రాంగ్ క్వశ్చన్స్ అట్లాగే నామినేషన్ ద్వారా మనకైతే మార్క్స్ ఇంకా యాడ్ అనేది అవుతాయి. కాబట్టి సో మీరైతే ఎవరైతే బార్డర్లో క్వాలిఫై అయ్యారో సో మీరైతే ఏం టెన్షన్ పడకండి, మనకైతే మంచి ర్యాంకే వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో దీనికి సంబంధించి సో నెక్స్ట్ అయితే నేను కట్ ఆఫ్ అనేది ఎంత ఉండొచ్చు ఏంటి అండ్ ఈసారి అయితే చాలా మంది అప్లికేషన్ అనేది చేసుకున్నారు కదా ఏంటి, సో ప్రతి ఒక్కటి నెక్స్ట్ వీడియోలో అయితే మనం డిస్కస్ అనేది చేసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఎన్నో వీడియోస్ అనేది తీసుకొస్తాను అనమాట. అండ్ గట్టిగా లైక్ అనేది చేయండి. సో ఈ వీడియో అనేది చాలా మందికి యూజ్ అనేది అవుతుంది గాయస్. సో యూట్యూబ్ కూడా చాలా మంది రికమెండ్ కూడా చేస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్, హ్యావ్ గ్రేట్ డే, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్.